కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, క్లాసీ లుక్ ఉంటుంది కాబట్టి. సో దానికనేసి చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. చాలా అఫోర్డబుల్ ఉంది. సో ఇవైతే 2 తీసుకున్నాను. ఇన్ని వడ్డాలను తీసుకున్నా. మంచిగా చెయ్యాలి, ఏది డ్రాబ్యాక్ ఉండకూడదు అనుకున్నాను అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. వీటితో డెకార్ చేద్దాం, మంచిగా ఫేస్ అంతా కలగా ఉంటుంది కదా అని చెప్పి. జనాలు మోసపోయేంత వరకు మోసం చేస్తూనే ఉంటారని. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే, నా పేరు ఉషా. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టేక్ మూమెంట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడైతే మేము బేగం బజార్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. వరలక్ష్మి వ్రతంకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ డెకరేషన్స్ అండ్ నాకు కొన్ని కావాలన్నమాట. అంటే మైండ్లో ఐడియా ఉంది ఎలాంటివి కావాలి అని చెప్పి. సో అవన్నీ తీసుకోవడానికి నేను మా తమ్ముడు నేను కలిసి వెళ్తున్నాము. ఫస్ట్ టైం అనమాట బేగం బజార్కి. అసలు ఏం ఐడియా లేదు అక్కడ ఎట్లుంటుంది అవన్నీ కూడా. సో ఇప్పుడే వెళ్ళి చూడాలి. కొన్ని అయితే చూసాను అనమాట యూట్యూబ్లో వీడియోస్. కొన్ని ఫేమస్ స్టోర్స్ ఉంటాయి కదా, వాటిల్లో కొన్ని హోల్సేల్ కొంచెం తక్కువ ప్రైస్లో అలా ఉన్నాయి. సో అవి నిజమో కాదో కూడా నాకు తెలియదు. నేను వెళ్ళి చూసి చెప్తాను. అక్కడ మనకి చూపించేటివి అక్కడ అవి ఆ ప్రైజెస్ అన్నీ సేమ్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. అసలు యాక్చువల్గా అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. నిన్న కూడా ఫుల్ వర్షం అనమాట. మధ్యలో కరెంట్ పోవడం అలాగంతా నేను మార్నింగ్ అంతా కూడా ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే టైం 3 o'clock అయింది. 3 o'clockకి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. అదేందో మార్నింగ్ నుంచి బాగుంటుంది అనమాట క్లైమేట్. కొంచెం క్లౌడీగా ఇంక ఈవినింగ్ అయ్యేక్కడికి ఫుల్ ఎక్స్ట్రీమ్ అయిపోతుంది అనమాట. వర్షం అంతా ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. మేము వెళ్ళి వచ్చేంత వరకు వర్షం అయితే పడకూడదు అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. చలో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో నాతో పాటు మమ్మీ వాళ్ళు కూడా వచ్చారనమాట హైదరాబాద్కి. ఇంకా ఫెస్టివల్ ఉంది, నాకు హెల్ప్ చేయాలి, అలాగే ఇక్కడ ఉందామని చెప్పి కొద్ది రోజులు. అసలు వచ్చామే కానీ అసలు వ్లాగ్ అయితే నేను షూట్ చేయలేదు ఏది కూడా. కొంచెం సిక్ అయినానమాట. అందుకే ఇంకా వరలక్ష్మి వ్రతం వచ్చేసింది కదా, సో ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దాము లైక్ సిరీస్ లాగా అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా బేగం బజార్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడికి రాగానే నాకు ఇది భలే నచ్చేసాయి అనమాట. పావురాలు అవన్నీ ఎన్ని ఉన్నాయంటే అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఇలాగ ఒకే ఏరియాలో ఇన్ని పావురాలు అనేది. సో నేను కూడా వెళ్ళి అలాగ వాటికి ఏమేస్తారో నాకు తెలియదు, సద్దలేస్తారో ఏమో, అలా జస్ట్ ఒక 20 రూపీస్కి అవి తీసుకొని నేను కూడా వేసి జస్ట్ ఒక వీడియో తీసుకున్నాను అనమాట. మా తమ్ముడు తీశాడు. బై ద వే మా తమ్ముడికి ఫొటోస్ తీయడం రాదు, వీడియో తీయడం రాదు, అందుకే అలా ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నాకు మెమరీగా ఉండాలి అని చెప్పి నేను జస్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి. ఇక్కడ ఏదైనా ఫోటోషూట్ తీసుకోవాలనుకునే వాళ్ళు కూడా మంచిగా తీసుకోవచ్చు. నాకైతే భలే నచ్చేసింది అనమాట. ఆ స్ట్రీట్ మొత్తం ఒక సైడ్ ఫుట్పాత్ లాగా ఉంది, అంతా పావురాలే ఉన్నాయి. మీకు ఆల్రెడీ లొకేషన్ తెలిసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో అని చెప్పి. ఇంకా తర్వాత అయితే మేము అక్కడ కార్ పార్క్ చేసేసి బేగం బజార్కి లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ ఒక్కో ఏరియాలో ఒకే హోల్సేల్ మార్కెట్ లాగా ఉంటుంది. సో మాకు తెలియకుండా ఫస్ట్ వేరే చోటకి వెళ్ళిపోయాము. ఇంకెందుకన్నా మంచిది అటు సైడ్ వెళ్ళాం కదా అని SVB 99 స్టోర్ అనేది దగ్గరగా ఉంది. సో ఇది ఆల్రెడీ వీడియోలో చూసాను అనమాట. చాలా ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి అనుకొని. బట్ అక్కడికి వెళ్ళి చూసేసరికి అసలు ఏమీ లేవు నేను అనుకున్నవన్నీ. వీడియోలో చూపించినప్పుడు ఒకలాగా ఉంది, అక్కడికి వెళ్ళి చూసాక ఇంకోలాగా ఉందన్నమాట. ప్రైజెస్ కూడా వాళ్ళు చెప్పినంత తక్కువగా ఏం లేదు, నార్మల్ బయట ఎలాగుందో అలాగనే ఉంది. ఇంకా అక్కడ వెళ్ళాం కదా, ఏదో ఒకటి తీసుకోకపోతే బాగుండదని చెప్పి ఈ చిట్టి గాజులు ఉన్నాయి అనమాట. ఇది 100 రూపీస్ అని చెప్పారు. సో ఇది అక్కడ తీసుకున్నాను. అంతే, ఫస్ట్ వెళ్తాను డిసప్పాయింట్ అయిపోయాను. ఏంది వీడియోలో చూపించారు కదా చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పి. వాళ్ళని ఏమో అడిగితే మీరు ఇప్పుడు వచ్చారు ఆల్రెడీ ముందే అయిపోయినాయి అన్నీ తీసుకెళ్ళిపోయారు అనేసి అన్నారు. ఏమన్నా వస్తాయి అంటే 3-4 డేస్ టైం పడుతుంది అన్నారు. ఆ లోపల మనం ఫెస్టివల్ కూడా చేసేసుకుంటాం కదా అని చెప్పి అట్లీస్ట్ బ్యాక్గ్రౌండ్ డెకోర్ ఏమన్నా ఉందా చూద్దాము అనుకుంటే నేను అడిగిన కలర్స్ ఏమీ లేవంట. అసలు ఓపెన్ కూడా చేసి చూపిమని చెప్పారు. ఇంకా ఎందుకులే ఇక్కడ టైం వేస్ట్ చేసుకోవడము అని చెప్పి ఇంకా వేరే చోటకి వెళ్ళిపోదామని చెప్పి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో బేగం బజార్ ఎంటర్ అవగానే ఇవి కనిపించాయి అనమాట. ఈ పీటలు అలాంటివి ఎట్లా యూస్ఫుల్ కదా అని చెప్పి తక్కువ రేట్కే ఇచ్చారు, ఇవి తీసుకున్నాము. ఆ తర్వాత బేగం బజార్లో మెయిన్ యాసిస్ ప్లాజా అనమాట. మనము ఆటో ఎక్కి ఇక్కడ డ్రాప్ చేయమంటే ఎగ్జాక్ట్ లొకేషన్లో డ్రాప్ చేస్తారు, మనకేం భయం ఉండదు. సో ఇక్కడైతే చాలా అంటే చాలా స్టోర్స్ ఉంటాయి, మనకి ఎక్కడ కావాలో అక్కడ తీసుకొచ్చి ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. సో ఇక్కడ చూడగానే నేను మైండ్లో అనుకున్న కలర్ నాకు ఇక్కడ దొరికిందనమాట. సో ఒకటి 4/8 ఇంచెస్ అంటే సరిపోదు అని చెప్పి 2 తీసుకున్నాను. సో నేను ఇక్కడ చూపిస్తాను అనమాట, లాస్ట్ వరకు చూడండి వీడియోలో. నేను ఏమేమి తీసుకున్నాను ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో చూపిస్తాను.
ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు ఏమేమి షూట్ చేస్తున్నానో కూడా తెలియదు అనమాట. బికాస్ నా కాన్సన్ట్రేషన్ అంతా నేను అనుకున్నవి కొనుక్కోవాలని ఉంది. సో నేనేం వీడియో కూడా అంతగా షూట్ చేయలేదు. బట్ మీకు లాస్ట్లో చూపిస్తాను చెప్పాను కదా, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే అమ్మవారి వేడల్స్ చూస్తున్నాను అనమాట. జస్ట్ ఊరికేనే ఒక ఐడియా కోసం ప్రైస్ ఎంత ఉంటుంది ఏమి అని. బట్ నేనైతే తీసుకోలేదు. నాకు నచ్చినట్టు ఎలాగా శారీ డ్రాప్ చేసి అలాగే అమ్మవారిని రెడీ చేద్దాం అనుకున్నాను. బికాస్ ఇప్పుడు తీసుకొని మనకు టైం లేదని పెట్టేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ అది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ మనకి ఇంకోలాగా రెడీ చేయాలనిపిస్తుంది. సో ఎందుకు అలాగ అమౌంట్ వేస్ట్ చేయడం అనిపించి నేను అలా తీసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇక్కడ ఫ్రేమ్ చూశాను. నేను యాక్చువల్లీ జిఆర్టీలో చూశాను అనమాట. ముందు ఇలాంటివి 1000 రూపీస్ 900 అలా చెప్పారు. బట్ ఇక్కడ నాకు అది 450కి దొరికింది. సో ఇలాగా అమ్మవారి ఇది కూడా పెట్టాలి కదా అని చెప్పి తీసుకున్నాను. దాని తర్వాత బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను అనమాట. బ్యాంగిల్స్ అయితే చాలా చీప్గా ఉంది. 10 డజన్స్ నేను తీసుకునింది అరౌండ్ 150 రూపీస్ ఏమో. చాలా వర్త్ అనిపించింది నాకు. అంటే ఒక్కో డజన్ 10 రూపీస్ 15 రూపీస్ నాకు ప్రైస్ గుర్తులేదు. బట్ తీసుకున్నాను అనమాట. చాలా వర్త్ అనిపించింది. సో వాళ్ళు ఇంకా వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ బ్యాంగిల్స్ ఉన్నాయి అని చెప్పారు. బట్ నాకు అప్పటికే నైట్ లేట్ అయిపోయింది, వర్షం పడుతుంది కదా, నెక్స్ట్ టైం చూస్తానని చెప్పాను. మీకైతే ఇక్కడ స్టోర్ అడ్రస్ యాడ్ చేస్తున్నాను చూడండి, ఎవరికైనా హెల్ప్ అవుతుంది అని చెప్పి. ఇక్కడ అన్ని హోల్సేల్ ప్రైసెసే ఉంటాయి బ్యాంగిల్స్ అవన్నీ కూడా. ఇద్దరు వచ్చేసినారు. ఇంకా నేనేం మాట్లాడతాను వీడియోలో, యాక్షన్ చేయ. అరౌండ్ 9 o'clock అలా అయింది. సో ఇప్పుడే వచ్చాము. ఇంకా ఆకలిగా ఉంటే ఫస్ట్ డిన్నర్ చేస్తామన్నమాట. ఇక్కడే పెట్టిన ఇందాక అమ్మకన్నీ చూపించాను. సో మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా థీమ్ లాంటివి ఉంటాయి కదా, బ్యాక్డ్రాప్ డెకార్, అలాంటివి ఏమీ వద్దనుకున్నాను అనమాట. బికాజ్ అది తీసుకున్నాం అనుకో ఒకదానికే యూజ్ చేయాలి. ఇంకేదైనా ఫంక్షన్స్ కానీ అదే ఫెస్టివల్స్కి అట్లాంటి వాటికి యూజ్ చేసేది ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు ప్లేనే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసింటే కూడా కొంచెం బీచ్ కలర్, క్రీమ్ కలర్ అలాంటివే నేను బర్త్డే డెకార్కి అట్లా వాటికి యూజ్ చేసి ఉంటాను. సో నాకు అలాంటివే ఇష్టం అనమాట. కొంచెం ప్లెజెంట్గా ఉంటుంది, క్లాసీ లుక్ ఉంటుంది కాబట్టి. సో దానికనేసి చెప్పి నేను ఈ కలర్ తీసుకున్నాను అనమాట. మేము మీకు చెప్పాలి, నేను బేగం బజార్ బెస్ట్ గాయస్. ఎందుకంటే నేను ఇక్కడ బేగం బజార్కి వెళ్ళకముందే, బికాజ్ నాకు టైం లేదనమాట. నేను తిరుపతి నుంచి వచ్చింది ఒక 4 days ముందు వచ్చాను కాబట్టి నాకు టైం లేదు ఫెస్టివల్కి మొత్తం అన్ని ప్లానింగ్ ప్రాపర్గా చేయడానికి. అందుకని చెప్పి సో కూకట్పల్లిలో కొన్ని యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట. అక్కడికి వెళ్తే ఇది ఒక్కటే వాళ్ళ దగ్గర 4/8 inches ఉందంట. 1000 రూపీస్ చెప్పారు గైస్ ఒక్కటే. ఇది ఒక్కటి నేను బేగం బజార్లో తీసుకునింది అయితే 280 రూపీస్ అనమాట. చాలా అఫోర్డబుల్ ఉంది. ఏమి అంటే మనకి ఓపిక ఉండాలి ఫస్ట్ థింగ్, ఆ తర్వాత టైం అనమాట. ఇదొక్క ప్రైజే వాళ్ళు 1000 రూపీస్కి 280 రూపీస్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అందుకే బేగం బజార్ బెస్ట్ అనిపించింది నాకు. ప్రైస్ ఎందుకు ఎక్కువ అనిపించింది, తేడాగా అనిపించింది. అందుకే ఎందుకన్నా మంచిది టైం సేవ్ చేసుకొని కొంచెం టైం తీసుకొని బేగం బజార్కి వెళ్ళి షాప్ చేద్దామని చెప్పి సో ఇవైతే 2 తీసుకున్నాను అనమాట. నాకు ఇవైతే 500 లోపలే వచ్చేసాయి. చాలా వర్త్ అనిపించింది. 2000 రూపీస్ ఎక్కడ 2 తీసుకుంటే అలాంటివి నాకు 580 రూపీస్కి వచ్చేసాయి. ఆ తర్వాత నాకు ఇవి లేవన్నమాట, టీ షర్ట్లు పెట్టుకోవడానికి. సో మమ్మీ కూడా అడిగింది కానీ నేను మమ్మీకి తేవడం మర్చిపోయాను. నాకు ఒకటి తీసుకొచ్చుకున్నాను. అమెజాన్ అట్లా చూసాను కానీ నాకు టైం లేదనమాట ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడానికి. అందుకని నేను అక్కడే తీసేసుకున్నాను. అక్కడైతే ఈచ్ 200 చెప్పారు. ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. వేరే చోట అయితే ఇది చెప్పంటే 1400 చెప్పారు. నాకు ఎంత సిల్లీ అనిపించింది అంటే ఇవి పోయి 1400 ఎవరు తీసుకుంటారు అట్లా అనిపించింది అనమాట. కూకట్పల్లిలో ఒక స్టోర్లో అడిగితే జనాలు మోసపోయేంత వరకు మోసం చేస్తూనే ఉంటారనిపించింది. ఆ తర్వాత డెకార్వి చూపిస్తా. సో నేను ఈ బీచ్ కలర్ కనుక్కున్నాను కదా, వీటి మీద మనము ఏ డెకార్ చేసినా ఎలాంటివి హ్యాంగ్ చేసినా కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఈ గార్లాండ్స్ తీసుకున్నాను అనమాట. ఇంకోటి ఇక్కడ యాక్చువల్గా మేము వేరే ఇవన్నీ ఒక చోట తీసుకున్నాం అనమాట. ఇది ఒక చోట తీసుకున్నాము. సో ఈ గార్లాండ్స్ ఇలాగ సెట్ ఉంటుంది. సో ఇవైతే 2 తీసుకున్నాను. అండ్ ఇవైతే బంచ్ ఆఫ్ 10 అంట. సో నాకు ఇవి రెండు కలిపి 750 రూపీస్ అలా వచ్చాయి.
ఇది వచ్చి 500 రూపీస్ ఏమో చెప్పారు, 2 కలిపి 450 ఏమో తగ్గించారనుకుంటా. ఇది కూడా అంతే, ఇంకా గుర్తులేదు, బట్ వర్త్ అనిపించింది గైస్ ఇవన్నీ. సో అందుకని ఇది తీసుకున్నా. ఇవి 2 వచ్చాయి. సో ఇవి వాషబుల్ కూడా అంట, మనం మంచిగా వాషింగ్ మిషన్లో వాష్ చేసుకున్నా కూడా ఏం కాదంట. సో ఇవి బాగున్నాయి కదా, నాకు ఇవి బాగా నచ్చాయి అనమాట, అందుకని చెప్పి ఇవి తీసుకున్నా. ఆ తర్వాత ఇది కూడా ఒక మ్యాట్ లాగా తీసుకున్నాను అనమాట. అంటే ఫ్యూచర్లో మనం మ్యాట్ లాగా యూజ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం వాల్ బ్యాక్డ్రాప్ డెకార్ లాగా కూడా వేయచ్చు అని చెప్పి మల్టీపర్పస్గా ఇది ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చి 600 రూపీస్ అంట. కొన్ని చోట్ల అయితే 800 రూపీస్ ఉంది, కొన్ని చోట్ల 1000 రూపీస్ ఉంది. బట్ లక్కీలీ నాకు ఒక 2-3 స్టోర్స్లో అడిగినాక 600 చెప్పేక్కడికి మెయిన్ అనిపించి ఇది ఒకటి తీసుకున్నాను. ఇలా ఉంటుందంట ఇమేజ్లో ఉన్నట్టు. బట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళు ఏది ఓపెన్ చేసి చూపిరు అనమాట. ఇప్పుడు ఇవైతే అక్కడ బేగం బజార్ కాబట్టి మనకి హోల్సేల్ లాగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు. కానీ కొన్ని చోట్ల అయితే ఇట్లానే పెట్టేసి ఉంటారు. మనకి ఇట్లా ఫోటో ఉంటుంది, ఆ ఫోటో ఇమేజ్ బేస్డ్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏది తీసుకున్నా కూడా. ఆ తర్వాత ఇంక పీటలు ఇక్కడే చూపిస్తాను, నాకు ఓపిక లేదు మొత్తం అని తీయడానికి. ఇవి 2 మామూలు కూర్చుంటాం కదా అలాంటి పీటలు మమ్మీకి కావాలి అని అడిగింది అనమాట. మమ్మీకి ఫోన్ చేసి చెప్తే అందుకని చెప్పి తిరుపతికి తీసుకెళ్తుంది. ఇది పైది నాకు అసలు ఇదే అనమాట హైదరాబాద్ నేను ఫస్ట్ టైం పూజ చేయడం. అంటే పెద్ద పెద్ద ఫెస్టివల్స్ చిన్న మామూలుగా చేసుకున్నాను, కానీ రెగ్యులర్గా పెద్ద పెద్దవి ఇదే ఫస్ట్ టైము. సో నాకు దేవుడికి సంబంధించి ఏవీ లేవన్నమాట లిటరలీ. అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను, ఇది బాగుంది కదా అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఇది మెయిన్ పెద్దది ఉంది కదా, అది తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఉంటే యూజ్ అవుతాయి కదా ఏదైనా మన ఫెస్టివల్స్కి తిరుపతికి వెళ్ళండి ఎప్పుడు అని చెప్పి. ఆ తర్వాత ఇది తీసుకున్నాను అనమాట. ఈ స్టిక్ వచ్చి మనము రెడీ చేస్తాం కదా అమ్మవారిని. నేను మమ్మీ వాళ్ళు నాకు పెళ్ళప్పుడు సార పెట్టినప్పుడు బిందె ఇచ్చారనమాట. ఆ బిందెకి నేను ఇంకో చిన్నది వెతికి తీసుకున్నాను. సో దానికి స్టిక్ లాగా కడితే మంచిగా ఉంటుంది కదా స్టిక్గా అమ్మవారికి మనం చీర కట్టినప్పుడు అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత ఇట్లాంటి ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ 5 తీసుకుందాం అనుకున్నాను, మర్చిపోయాను. 3 తీసుకొచ్చాను. చూడాలి ఒకవేళ సరిపోతాయి అనుకుంటే దీంట్లోనే పండ్లు కదా పెడతాము, తీసుకుంటాను. లేదంటే మళ్ళీ మనం అందరం వెళ్ళే అసలు ఓపిక లేదు. అండ్ మెయిన్ అమ్మవారికి డెకార్ చేసేకి కొన్ని DIY లాగా నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట. అక్కడ ఇట్లా చిట్టి గాజులను అమ్ముతున్నారు గైస్, అందుకని చెప్పి అమ్మవారికి వేస్తే మంచిదంట. అందుకని చెప్పి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను అనమాట. చిట్టి గాజులు అంటారంట. ఇవి మామూలుగా లూజ్గా ఉంది, ఇలాగ మాల కట్టినట్టు ఉంది. ఆ తర్వాత అమ్మవారికి చిన్ని వడ్డానం తీసుకున్నాను. చిన్నగా కడతాం కదా శారీ, సో అమ్మవారికి అది లూజ్ అవుతుందేమో ఎందుకన్నా మంచిది. అది కాక ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో మంచిగా అన్ని లైక్ పిన్ టు పిన్ బాగా థింక్ చేసి మంచిగా చెయ్యాలి, ఏది డ్రాబ్యాక్ ఉండకూడదు అనుకున్నాను. సో అందుకని చెప్పి అమ్మవారికి చిన్న వడ్డానం తీసుకున్నాను. ఇదైతే 250 రూపీస్ అంట, బేబీస్ది. సో ఇది ఎప్పటికీ మనం అమ్మవారు రెడీ చేసినప్పుడంతా వేయచ్చు కదా, కలర్ కూడా పోదని చెప్పాను, అందుకని ఇది తీసుకున్నా. ఆ తర్వాత ఈ కాసుల పేరు తీసుకున్నాను అనమాట. దీంట్లో అయితే చాలా ఉన్నాయి, కొన్ని చిన్న సైజు ఉన్నాయి, కొద్ది ఇంకా కొంచెం పెద్దవి, కొన్ని మాలలాగా ఉన్నాయన్నమాట. నేనైతే కొంచెం మీడియంది తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 250 రూపీస్కి వచ్చింది, చాలా పెద్దది. ఇదైతే మీకు చూపిస్తాను. నేను శారీ లాగా మీరు అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు, చాలా పెద్దది ఇది. ఇరుక్కున్నది. ఎనీవేస్ నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను కదా, అప్పుడు చూడండి. ఇప్పుడు నాకు ఇది తీసే కథ ఓపిక లేదు. ఆ తర్వాత కొన్ని జిప్ కవర్స్ తీసుకున్నాను, ఎందుకంటే మనము దేవుడికి ప్రసాదం అవన్నీ ఇవ్వడానికి అని చెప్పి. అండ్ ఇవి మెయిన్ అనమాట, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలాంటి చెంబు ఒకటి తీసుకున్నాను అనమాట. నా శారీ గడ్డానికి చెంబు అంటే బిందె మీద ఈ చెంబు పెట్టి మనం ఇట్లా మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఇట్లా పెట్టడానికి యూజ్గా ఉంటుంది మంచిగా అని చెప్పి ఈ చెంబు ఒకటి తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ స్టీల్లో చూశాను, అసలు స్టీల్లో ఎక్కడ దొరకలేదు, మనకి వెళ్ళి రావడానికే ఓపిక ఉండదు. ఇంకా అలాంటిది ఎక్కడో చోట దొరికింది కదా అనేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు మా ఏరియాలో చూశాను అనమాట, స్టీల్ షాప్లో బిందె తీసుకొని అన్ని బిందె లోపలికి వెళ్ళిపోతూ ఉన్నది. కొన్ని ఇంకా పెద్దవిగా ఉన్నాయి, సో ఇంకా అవుట్కమ్ ఎట్లా వస్తుందని చెప్పి ఇది లక్కీలీ బాగా అనిపించింది, తీసుకున్నాను. అమ్మవారి ఫేస్ అది ఇంకా సిల్వర్లో నేనేం తీసుకోలేదు, ఎందుకన్నా మంచిది అమ్మవారి సిల్వర్ తీసుకుంటాను కదా అమ్మవారి ఫేస్ది అని చెప్పి ఇవి తీసుకున్నాను అనమాట. వీటితో డెకార్ చేద్దాం, మంచిగా ఫేస్ అవంతా కళగా ఉంటుంది కదా అని చెప్పి.
నాకు ఎందుకు తెలియదు కుందన్స్ చాలా కాస్ట్ అనిపించింది. అంటే మన ఇష్టం అనమాట, ఒక్కో పీస్ ఒక్కో రేట్ ఉంటుంది. సో అమ్మవారికి ముక్కు పడక తీసుకున్నాను గైస్. చాలా బాగుంది, పెద్దదిగా అనిపించింది. నాకు ఎందుకో తెలియదు, తీసుకున్నాక అనిపించింది రియలైజ్ అయ్యాను పెద్దగా ఉంది. ఇట్లాంటివి తీసుకున్నాను అనమాట. మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ. ఒక్క నిమిషం. సో ఇలా తీసుకున్నాను అనమాట. కొంచెం కలర్ఫుల్గా చేద్దాము అమ్మవారి ఫేస్ అవంతా DIY లాగా అని చెప్పి. సో ఇవి కొన్ని 10 రూపీస్ ఉన్నాయి, కొన్ని 25, కొన్ని 30 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ చాలా బాగున్నాయి కదా అని చెప్పి, అంటే నాకు శారీ ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి దానికి తగినట్టు నేను కాంట్రాస్ట్లో తీసుకున్నాను అనమాట కలర్స్ అన్నీ. సో నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది, బికాస్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట వరలక్ష్మి వ్రతం ఇలాగంతా మంచిగా. సో హోప్ఫుల్లీ మంచిగా రావాలి అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయానేమో, నాకేం గుర్తులేదు. ప్రజెంట్ అయితే నేను తీసుకున్నవి ఇవే. సో గైస్ ఇది నెక్స్ట్ డే అనమాట. జస్ట్ GRTకి వెళ్ళామన్నమాట, కుక్కట్పల్లిలో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అమ్మవారి ఫేస్ అవి తీసుకుందామని చెప్పి వాటి కోసమే వెళ్ళాము. జస్ట్ ఇక్కడ మమ్మీ నాకు ఏమైనా కొనుక్కో అని చెప్పారనమాట. అమ్మవారిది ఫ్రేమ్ పెట్టాలి కదా, అది సిల్వర్లో చూసామన్నమాట. బట్ నేను బిఫోర్ అది తీసేసుకున్నాను. అది తీసుకోవడం మంచిది అనిపించింది, బికాజ్ నాకు ఏం నచ్చలేదన్నమాట. ఇది చాలా తక్కువగా ఉంది, అమ్మవారి ఫేస్ అయితే అది నిండుగా అనిపించింది. అది తీసుకోవడం బెటర్ అనిపించింది అనమాట. ఫస్ట్ టైం మమ్మీ నువ్వు సిల్వర్లోనే తీసుకో, అది పోతే పోయిందిలే, మనీ అడ్జస్ట్ 450 రూపీసే కదా అని చెప్తే ఇక్కడ సిల్వర్ ఫ్రేమ్స్ కూడా చూశాను. బట్ నాకు ఎందుకో అది అనిపించలేదన్నమాట, నచ్చలేదు. అందుకని చెప్పి ఎందుకు దానికి అమౌంట్ వేస్ట్ చేయడం అని చెప్పి ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి ఇంకా అమ్మవారి ఫేస్ మాత్రం చూశానమాట. ఇది చూశానమాట. ఇప్పుడు ఇది అందరూ యూజ్ చేస్తున్నారు అమ్మవారి ఫేస్. బట్ ఇదేంటి అంటే వాళ్ళు 600 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పారనమాట అట్లా రెడీ చేయడానికి. బట్ అది అన్నీ ఒకే రొటీన్గా ఉంటుంది. నేను కొంచెం ఒక్కోసారి ఒక్కోలాగా DIYగా చేద్దాము, బికాజ్ వన్స్ ఒకసారి తీసేసుకుంటే ఇంక లైఫ్ లాంగ్ అదే పెడతాం కదా అని చెప్పి నేను ప్లెయిన్దే తీసేసుకున్నాను. మ్యాట్ ఫినిషింగ్ అలాంటివన్నీ కూడా ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను గాయ్. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుందా, ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే దెన్ బై బాయ్.